ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ అవ్వడమే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ ఆ తర్వాత మూడంతా కూడా అందరూ కూడా అయోధ్య వైపు షిఫ్ట్ అయిపోయింది. దేశం మొత్తం అయోధ్య వైపే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నిజానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు కానివ్వండి, ఆ టైంలో అక్షతల వితరణ కావచ్చు, మొత్తం ఒక మాహోల్ బిల్డ్ అయింది ఒక 1-2 months మొత్తం. అండ్ జో రామ్ కో లాయే ఉన్కో లాయంగే అనే ఒక పెద్ద మాహోల్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే వ్యక్తమైంది. సో రాముడిని తీసుకొచ్చిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక భావన నుంచి ఏదైతే రాముడి ప్రతిష్ఠ జరిగిన ఆ అయోధ్య నియోజకవర్గం, అయోధ్య ఏదైతే ఫైజాబాద్ నియోజకవర్గం ఉందో అక్కడే బీజేపీ ఓడిపోయింది. 30,000 ఓట్ల మెజారిటీతో సమాజ్వాదీ పార్టీ నాయకుడు గెలిచాడు. అండ్ అమేఠీ, రాయ్బరీలో అదే ఫలితాలు కనబడ్డాయి. సో ఏంటి హిందుత్వ హాట్ బెడ్లో బీజేపీ ఏదైతే హిందుత్వకి సంబంధించి మాట్లాడే ఒక అయోధ్య రామాలయము ఇక అయిపోయింది, రాముడు వచ్చేసాడు కదా, బీజేపీ అక్కర్లేదు అనుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? ప్లీజ్. తప్పకుండా ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయంటే దాంట్లో ఏదో కారణం ఉండే తీరాలి. మనకు కర్ణుడి చావుడికి చాలా ఎన్నో కారణాలు ఉంటాయి. అలాగే ఈ వచ్చిన రిజల్ట్స్కి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక కారణం అని చెప్పి మనం నిర్దిష్టంగా చెప్పలేం మనం. సో పర్టికులర్లీ హిందుత్వ గురించి చెప్పండి. హిందుత్వకు వచ్చేసరికి ఏమైందంటే అక్కడ గత 2 ఎన్నికలలో హిందువులుగా ఓటు వేశారు. ఈసారి హిందువులు వాళ్ళ కులాల ఆధారంగా వాళ్ళు ఓటు వేసుకుంటూ వెళ్ళారు. ఓకే, మనం చూస్తే కనుక చిన్న పార్టీలు కూడా మనం చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ భారత్ ఆదివాసీ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, ఇటువంటివి చిన్న పార్టీలన్నీ 1, 2, 1, 6 సీట్లు గెలుచుకుంటూ వెళ్ళాయి. ఓకే, గెలవని ప్లేసుల్లో కూడా వాళ్ళు ఓట్ షేర్ కట్ చేశారు. ఓకే, అంటే కులాల వారీగా ఓటింగ్ జరిగింది అక్కడ. ఓకే, మతాల వారీగా ఓటింగ్ జరిగింది. అంటే ముస్లిమ్స్కి మైనారిటీకి సంబంధించి వాళ్ళ ఓటింగ్ జరిగింది. హిందువులు మాత్రం కులాల వారీగా ఓటింగ్ జరిగింది అక్కడ. ఓకే, ఇది అంటే ముస్లిమ్స్ పూర్తిగా కన్సాలిడేట్ అయ్యారు బీజేపీకి వ్యతిరేకంగా. కరెక్ట్. ఎందుకంటే ముస్లిం క్యాండిడేట్స్ని పెట్టినా కానీ కూడా మాయావతికి ఓట్లు పడకుండా ఆ ఓట్లన్నీ కూడాను ఊకుమ్ముడిగా బీజేపీని ఎవరు ఓడించగలరో వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయినాయి. ఇండియా అలయన్స్ లో అది అయింది. సో 2, ఒకటి ఇందాక చెప్పాను కర్ణుడి చావుకి చాలా కారణాలు. ఒకటి ముస్లిం కన్సాలిడేషన్, 2 హిందువులుగా ఓటు వేయలేదు, వాళ్ళు వాళ్ళ కులాల వారీగా ఓటు వేసుకున్నారు. 3వది యాంటీ ఇన్కంబెన్సీ ఆ క్యాండిడేట్ మీద ఉన్నది, అది కూడా ఒక ఎఫెక్ట్ అయింది. అండ్ 4వది అఫ్కోర్స్ అక్కడ ఎస్పెషలీ ఫస్ట్ 2 phases విపరీతంగా వేడి ఉండడంతో ఓటర్ పర్సంటేజ్ తగ్గిన విషయం కూడా మనం చూసాం. మనం ఇటువంటి 3-4 కారణాల వల్ల ఇవన్నీ జరిగినాయి. ఓవరాల్గా చూస్తే కనుక మనకు అది కొన్ని వర్గాలు కూడా హిందువులో ఉన్నటువంటి వర్గాలు ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాజ్పుట్ లాంటి వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దీని కారణాలు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే కాంగ్రెస్ చేసిన ఒక క్యాంపెయిన్ బాగా అక్కడ పనిచేసింది అని నాకు అనిపిస్తుంది. ఓకే, అదేంటంటే యాక్చువల్గా 2, ఒకటి అగ్నివీర్ గురించి చేశారు వాళ్ళు. అవును. 2వది వాళ్ళు ఏం చేశారంటే హర్యానాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. హర్యానా, ఈవెన్ వెస్టర్న్ యూపీ కూడా, వెస్టర్న్ యూపీ, ఉత్తరాఖండ్ ఫార్చునేట్లీ వీళ్ళకు బాగానే వచ్చే ఓట్లు. కాకపోతే హర్యానా తర్వాత పంజాబ్, నార్దర్న్ రాజస్థాన్, తర్వాత వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ అంతా కూడాను అగ్నివీర్ అన్నది ఇంపాక్ట్ ఒకటి ఉన్నది. 2వది ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సమీకరణలు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళినాయి. అంటే వాళ్ళు కులాల వారీగా వేసుకున్నారు. అక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ రాజ్పుట్స్ వీళ్ళకి వేయలేదు అని అన్నారు. అలాగే కొన్ని వర్గాలు, బ్రాహ్మణ వర్గాలు కొన్ని వేయలేదు అన్నారు. యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకత ఉన్నది బ్రాహ్మణ వర్గాల్లో అని చెప్పేసి, ఠాకూర్ వీళ్ళని హింసిస్తున్నారు అని చెప్పేసి ఒక వర్గం. ఇలా చాలా కొన్ని చీలికలు అక్కడ కనిపించాయి మనకు. ఇంకా చాలా కీలకమైందండి ఇందాక నేను చెప్తున్నట్లు కాంగ్రెస్ చేసినటువంటి ఒక నరేటివ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది అక్కడ. వాళ్ళు ఏం చెప్పారంటే కనుక మోదీ వస్తే కనుక కాన్స్టిట్యూషన్ని మార్చేసి మీ రిజర్వేషన్ హక్కులన్నీ తీసేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అది చాలా ఎఫెక్టివ్గా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో కూడా మనకు ల్యాండ్ టైటిలింగ్ అన్నటువంటి ఏదైతే అంశం ఉందో అది లాస్ట్ మినిట్లో చాలా మేజర్ ఇంపాక్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా చూపించింది. అంటే తెలుగుదేశం బహుశా గెలిచుండేది, వీళ్ళ కూటమి గెలిచుండేది, 105, 110 దాకా గెలిచుండేది. కానీ ఇంకొక 30-40 సీట్లు రావడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఒక విధంగా భయం వచ్చింది. ఆ భయంతో వెళ్ళిపోయింది ఈ సీట్లన్నీ కూడా పోయి. అలాగే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో అంతా కూడా రిజర్వేషన్స్ తీసేస్తారు అన్నది ఒక మేజర్ ఇష్యూ వచ్చింది. ఓకే, 2వది మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఈ 2 కూటమిలలో లేనటువంటి పార్టీలు చాలా ప్రభావం చూపించాయి. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో చూస్తే కనుక బీఆర్ఎస్ ఓట్
బహుశా 50-50 రెండు పార్టీలకు వెళ్ళాయి. అలాగే బీజేడీ ఓట్ అంతా కూడాను మనకు బీజేపీకి షిఫ్ట్ అయింది అక్కడ. మాయావతి ఓట్ అంతా కూడాను ఈ ఇండియా అలయన్స్ కి షిఫ్ట్ అయింది. ఓకే, ఇలా న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీల ఓట్ కూడా చాలా ప్రభావితం చూపించాయి అక్కడ. ఓకే, సరే ఇది అనలైజ్ చేసినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. కానీ తప్పకుండా ఒక సింగిల్ సెంటెన్స్ చెప్పాలంటే హిందువులుగా కాకుండా వాళ్ళ కులాల వారిగా వాళ్ళ వర్గాల వారిగా ఓటేసుకోవడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, మంచి అనాలిసిస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వెంకటస్వామి గారు, చాలా రోజుల తర్వాత మీరు